సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటొక ఉదయకాల వాగ్దానము గలతీల పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ప్రియకుమార కుమార్తె అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి గలతీ సంఘానికి రాసినప్పుడు ఒక ఆలోచన ముందున్నది. ఆది సంఘంలో మొదటిగా యూదా ప్రజల నుంచి క్రైస్తవులుగా మార్చబడ్డారు. తదుపరి గ్రీకు దేశస్థులు, మిగతా ప్రజలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినారు. వారిలో ఒక వ్యత్యాసం ఏర్పడింది, యూదులని గ్రీకులని. కానీ వారు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటి అంటే, అక్కడ యూదుల గ్రీకుల కాదు, కానీ మనందరము పాపం అనే బంధకము నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా ఎంచబడ్డాం. మనం ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగడం వలన మన ప్రాంతీయం అవ్వచ్చు, మన తరగతి అవ్వచ్చు, మన జాతి అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, అవన్నీ మనం విడుదల పొంది మనమంట అన్ని విషయాల నుంచి స్వతంత్రులుగా ఎంచబడ్డాం. ఎందుకంటే ఈ మానవుని సమాజం ఎలాగైపోయిందంటే, ఒక పాప దాసికాడి కింద, అనగా పాప క్రియే కాదు, పాప ఆలోచన, కొన్నిసార్లు నా ప్రజలు అనే భేదములతో ఒకరము మన జీవితాలు నాశనం చేసుకునే కాలాన్ని మనము గతంలో చరిత్రలో తెలిసిన సంఘటనలు ఉన్నాయి. అందుకని ఆయన అంటున్నాడు, మీరు ప్రభువైన యేసుక్రీస్తులో స్వతంత్రులుగా చేయబడి ఉన్నారు, దాని కొరకే మీరు పిలువబడితిరి. ఈ దినాన్ని చూసినప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పటికీ ఆయన యొక్క మాటలను లేదా ఆయన యొక్క బోధనలు మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇంకా మనం ఏమైపోతున్నామంట, ఈ పాపపు దాసికాడి కింద, అనగా ప్రాంతీయమైన పరిస్థితుల్లో, లేదంటే తరగతిలో, అనగా ఇది నీ యొక్క క్లాస్, నా యొక్క క్లాసు, లేకపోతే నేను హై కమ్యూనిటీ, లేకపోతే నేను ఆస్తి పరువుని, లేకపోతే నేను మగవాణ్ణు, లేకపోతే నేను ఈ విధంగా ఆ విధంగా అని చెప్పి మనకు మనమే పాపాలకు దాసులం అయిపోతున్నాం, లేదా ఆలోచన మారిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రియకుమార కుమార్తె, మనమంతా స్వతంత్రంగా పిలవబడం. ఈ స్వతంత్రమైన వారు తల చూసినంటే ప్రభువైన యేసుక్రీస్తులో అందరూ సమానము, ఎలాంటి భేదము లేదు, ఎలాంటి యొక్క మధ్యంతరం లేదు, అందరూ కూడా సమానము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం చూడగలము దేవుని యొక్క అద్భుతమైన క్రియ. ఇదే కాల సమయంలో దేవుని దగ్గర నమ్మకంచు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజమే నీ మమ్మల్ని స్వతంత్రులుగా పిలిచితివి. అయినా దాని కోరుకుంటకు మాలో ఉన్న ప్రతి భేదాలు తీసివేయండి, ప్రతి ఒక్క పరిమితులను తీసివేయండి. ఈ లోకపరంగా చూడకుండా ప్రభా నీలో నిలబట్టకు సహాయం దయచేయండి, నీకు అనుకూలంగా సహాయం చేయండి. నీ మీదనైనా మేము ఆధారపడుతూ నీ అద్భుతమైన కార్యాలు ప్రతి వారికి జరిపిస్తూ ఆయన వారి జీవితంలో ఏదైతే పొందవలసినాయో ఆయన పాపదాసికడి కింద వెళ్ళకుండా ఆయన స్వేచ్ఛకు సహాయం చేసి గొప్ప కార్యాలు చేయమని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి, కొనసాగించబడండి. ప్రభువైన యేసుక్రీస్తునికి సహాయం చేయను గాక. ఆమేన్.